ముఖాముఖి. నమస్తే అండి. ఈరోజు మనం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నాం, అంటే ఎర్రగొండపాలెంలో ఉన్నాము. సో ఈరోజు ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాడిపత్రి చంద్రశేఖరరావు సమక్షంలో మనం ఉన్నాము. అంటే దాదాపుగా మన ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో ఈ వైసీపీ పార్టీ గెలిస్తే సో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గం ముందుకు దూసుకువెళ్తుంది అని చెప్పేసి వారి సమక్షంలో మనం ఉన్నాం. కాబట్టి సో తాడిపత్రి చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడతారు ఏంటి అనేది ఈ అంశం పైన మనం తెలుసుకుందాం. రైట్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? మీ క్యాంపెయిన్ ఏ విధంగా కొనసాగుతుంది? బాగున్నానండి, థ్యాంక్ యూ. గ్రేట్. ఓకే, అడ్వాన్స్గా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి. ఓకే, తర్వాత ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించి అంటే గతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి? గతంలో అంటే 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ఇక్కడ మంచినీటి సౌకర్యం ఏర్పాటు లేదు. సాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఎలాంటి వ్యవస్థల్ని కూడా, వ్యవసాయ రంగ ఆధారిత వ్యవస్థల్ని ఏవి కూడా ఇక్కడ ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి నుంచి మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కావాల్సినటువంటి అన్ని వ్యవస్థల ఏర్పాటుతో పాటు వైద్య వ్యవస్థని, విద్యా వ్యవస్థని, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ కావాల్సిన 110 పడకల హాస్పిటల్ నిర్మాణం జరిగింది ఎర్రగొండపాలెం ఈ యొక్క మండలంలో. దాంతోపాటు దోర్నాలలో అత్యాధునికమైనటువంటి గిరిజన యూనివర్సిటీ, గిరిజన హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది. రోడ్లు వేయడం జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన సంజీవిని అయినటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టు ఇక్కడ ఒక సంజీవిని లాంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ద్వారా 53 టీఎంసీల వాటర్ని గంగమ్మ తల్లిని వడిసిపట్టి ఇక్కడికి సప్లై చేసేటటువంటి వెసులుబాటు ఉన్నటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ని మా ప్రభుత్వం కంప్లీట్ చేసింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే అభివృద్ధి జరిగింది తప్ప అంతకుముందు కనీసం బస్ స్టాండ్ కూడా లేనటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతం ఉండిపోయేది. బస్ స్టాండ్ నిర్మాణం కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. అనేక స్కూల్స్ని, కాలేజెస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా తీసుకుంటే ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి అక్కడి నుంచి మనకు వాటర్, సాగునీరు కానీ తాగునీరు కానీ ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించి అంతటా సప్లై అవుతుంది. కాబట్టి సో ఈ వెలుగొండ ప్రాజెక్టు ఇంతవరకు అయితే పూర్తి కాలేదు. దానికి ఇంకా వాటర్ వచ్చిన ప్రసక్తి కూడా లేదు. మొన్ననే జగన్ గారు చెప్పారు, జాతికి అంకితం చేసాము, దీని వెలుగొండ ప్రాజెక్టు నుంచి వాటర్ అంతా చాలా చక్కగా వచ్చేస్తుందని చెప్పేసి మాట్లాడారు. కానీ ఇప్పుడున్న వాదన ఏంటంటే ఇంకా ఇంతవరకు వాటర్ అయితే రాలేదు. సో ఏంటి పరిస్థితి? ఇప్పుడు అజ్ఞానులకి జ్ఞానం ప్రసాదించమని దేవుణ్ణి మాత్రమే కోరగలుగుతాం. కళ్ళ ముందు కోట్ల రూపాయల 6,000 కోట్ల ప్రాజెక్టు కంప్లీట్ అయింది, ప్రారంభోత్సవం అయింది, కళ్ళ ముందు కనపడుతుంటే కంప్లీట్ కాదని మాట్లాడుతున్నటువంటి ఈ అవివేకులకి వివేకాన్ని ప్రసాదించమని దేవుణ్ణి కోరదాం. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. వర్షం పడడం, వాటర్ రావడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. దానికి ప్రాజెక్ట్ కంప్లీట్కి సంబంధం లేదు. వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది సంపూర్ణంగా. 2 టన్నెల్స్తో పాటు స్టోరేజ్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయింది. కొంత భాగానికి R&R ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది, ఇంకొంత భాగానికి R&R ప్యాకేజ్ ఇవ్వాలి. పైన మన రాష్ట్రంతో పాటు పైన ఉన్న ఎగువ రాష్ట్రాలలో వర్షం పడ్డా కూడా శ్రీశైలం డ్యాంలోకి వాటర్ వస్తుంది. శ్రీశైలం డ్యాంలోకి వాటర్ వచ్చిందంటే దానిలో నుంచి శ్రీశైలం డ్యామ్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ని ఇక్కడికి లిఫ్ట్ చేసి ఇక్కడ స్టోర్ చేసి ఇక్కడ ప్రాంతం ప్రజలకు ఇచ్చేటటువంటి బృహత్కర ప్రాజెక్ట్. 4,73,000 ఎకరాలకి సాగునీరు అందించే ప్రాజెక్టు 3 జిల్లాలకి, అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 3,50,000 ఎకరాలకి సాగునీరు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు, 15 లక్షల మందికి దాహార్తిని తీర్చేటటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేసినటువంటి ప్రభుత్వం మాదైతే ఈ దళారులు, దొంగలు, దోపిడీదారులు, తెలుగుదేశం అడ్డగోలుగా దోచుకున్నటువంటి ఈ అవివేకులు వివేకం లేకుండా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. కాబట్టి వెలుగొండ ప్రాజెక్ట్ అనేది సంపూర్ణంగా కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్ట్. దేవుడు కరుణించి వర్షం వస్తే వాటర్ వస్తుంది, చెంబుతో తీసుకెళ్ళిపోస్తాం వాటర్. దానిలో
ఎలా మాట్లాడతారు వీళ్ళు? అర్థం లేనటువంటి అవివేకులు మాట్లాడే మాటలు తప్ప వివేకులు మాట్లాడేటటువంటి మాటలు కాదు. సో ఇంకొకటి, దోనకొండ ఐటీని హబ్గా, ఐటీ ఇండస్ట్రియల్గా చేస్తామని చెప్పేసి గతంలో చాలాసార్లు చెప్పారు. కానీ ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఆ దోనకొండ ఐటీకి సంబంధించి ఎటువంటి అంటే కార్యక్రమాలు జరగలేదు. సో 2024 ఎలక్షన్స్లో వైసీపీ మళ్ళీ ఘన విజయం సాధిస్తే దోనకొండ ఐటీ హబ్గా మారే అవకాశం ఉందంటారా? సార్, ప్రకాశం జిల్లా అనేది అత్యంత వెనుకబడినటువంటి జిల్లా. అన్ని రకాల ఫ్యాక్టరీలకు కానీ అన్ని రకాల వ్యవస్థలకు కానీ అనువైనటువంటి ప్రాంతం. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ తక్కువ, ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ. కాబట్టి ఎలాంటి ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఎలాంటి వ్యవస్థను తీసుకురావాలన్నా అనువైనటువంటి ప్రాంతం. అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీ ఉండేటటువంటి ప్రాంతం. మీకు విజయవాడకి కావచ్చు, కర్నూలుకి కావచ్చు, బెంగళూరుకి కావచ్చు, చెన్నైకి కావచ్చు, హైదరాబాద్కి కావచ్చు, మీకు అన్ని రకాల రవాణా సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం. దాంతోపాటు ముఖ్యంగా ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాలో తక్కువ విలువతోటి ల్యాండ్ అవైలబుల్ ఉంది కాబట్టి ఎలాంటి కంపెనీలైనా కానీ ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి వెసులుబాటు ఉంది. రాలేదు అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు గమనించాల్సింది ఏంటంటే, ఒంగోలు ప్రాంతానికి ఐటీ కంపెనీని తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. ఇది గమనించాలి. అలాగే తెలుగుదేశం అనేటటువంటి పార్టీ 5 సంవత్సరాల్లో అదో ఇదో చేస్తానని చెప్పింది కదా. పార్టీ అధికారంలోకి రాకముందు 2014లో ఎన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశారు? ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయమనండి. 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు, మోడీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు జోడీ వీళ్ళందరూ కలిపి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీని నెరవేరిస్తే వాళ్ళు చెప్పాలి. లేదా లెంపలు వేసుకొని మేము గతంలో చేయలేకపోయాం, ఈసారి చెయ్యాలి అనుకుంటున్నామనన్నా చెప్పాలి. ఈ దుర్మార్గులు గతంలో ఎప్పుడు చేసినటువంటి చరిత్ర లేదు. వీళ్ళకి ఒక్క పథకాన్ని అందించినటువంటి చరిత్ర లేదు. ఉన్న పథకాలను తీసివేసి కోట్లు దోచుకున్న దళారులు, దగాకోరులు వీళ్ళంతా. ఇట్లాంటి వాళ్ళు వచ్చి 300 హామీలు మళ్ళీ మేము ఇస్తాం, 6 సూపర్ 6లు ఇస్తాము, ఇవన్నీ చెప్తే ప్రజలు నమ్మరు. గుర్తుపెట్టుకోవాలి, గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టే ఇవాళ మోడీ గారు ఆ హామీల మేనిఫెస్టో మీద ఫోటో కూడా వేయడానికి వీలు లేదని చెప్పాడు. అంటే ఆ మేనిఫెస్టోకు ఉన్నటువంటి విలువ ఎంత, నీతి ఎంత, చిత్తశుద్ధి ఎంత, నిజాయితీ ఎంత ఒక్కసారి ప్రజలు తెలుసుకోవాలి. ఇవాళ మేనిఫెస్టో అని మోసఫెస్టో తీసుకొచ్చేసి ప్రజల మీద మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మవద్దు. 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి 5 సంవత్సరాలు టైం తీసుకున్న ఈ వ్యక్తి ఇవాళ కొత్తగా 4000 ఇస్తానని బురిడి మాటలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. అసలు ఎలా ఇస్తాడో చెప్పాలా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలలో మా ప్రభుత్వం ద్వారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా, జగనన్న నాయకత్వంలో రాష్ట్రం యొక్క జిఎస్డిపి దేశ జిఎస్డిపిని మించింది, అధిగమించింది. తలసరి ఆదాయం తలసరి ఆదాయాన్ని అధిగమించింది. పేదరికం మనకి చాలా తగ్గింది. ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాల వలన, అభివృద్ధి కార్యక్రమం వలన జరిగింది. ఈ గణాంకాలన్నీ ఎవరిస్తారండి? పక్కన కూర్చున్నటువంటి ఈనాడు పేపర్లో రాస్తే రాదండి. వీళ్ళు ఇచ్చేది ఆర్బీఐ గైడ్లైన్స్, దాని ప్రకారం వచ్చే డేటా, లేదా జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా ఇవన్నీ వస్తాయి. సో ఇట్లాంటివన్నీ నిజమైతే అబద్ధాలు వల్లిస్తూ అబద్ధాలనే అక్షరాలుగా అచ్చువేసి చిచ్చు పెట్టేటటువంటి ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఇదే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెయ్యగలిగిందే చెప్తుంది, చెప్పింది ఖచ్చితంగా చేస్తుంది. ఓకే, తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి, నాడు నేడుకు సంబంధించి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎంత మేర అభివృద్ధి సాధించింది? అద్భుతంగా ఇక్కడ డెవలప్మెంట్ సాధించింది. విద్యాలయాలైతే మురికిమాల అని ఒక తాండా ఉంది, చిన్న తాండా, గిరిజన బిడ్డలు నివసించేటటువంటి తాండా. మీకు సమయం ఉంటే ఒక్కసారి మీరు వెళ్ళి కెమెరాలో అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్ని ఒక్కసారి వీడియో తీయండి. ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి గొప్ప స్కూళ్ళలో, చిన్న ప్రైమరీ స్కూల్స్లో బెస్ట్ స్కూల్స్గా ఈ ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి మురికిమాల తాండాలో ఉన్నటువంటి స్కూల్, అండ్ రెండవది మన మురారిపల్లిలో ఉన్నటువంటి స్కూల్. ఒక్కసారి వెళ్ళి గమనించండి. మేము వచ్చిన తర్వాత జూనియర్ కాలేజీని తీసుకొచ్చాం, ఇక్కడికి రైతు బజార్ని తీసుకొచ్చాం, టీటీడీ కళ్యాణ మండపాన్ని తీసుకొచ్చాం, అలాగే పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణాన్ని తీసుకొచ్చాం.
అంబేద్కర్ గారి ఆడిటోరియాన్ని నిర్మించాం, ఇంటర్నల్ రోడ్లు వేసాం, పార్క్ నిర్మాణం జరిగింది. దీన్నన్నీ కాకుండా ఇంటర్నల్ డ్రైనేజ్ వ్యవస్థ కోసం మళ్ళీ మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసాం. ఇక్కడ ఇది ఒక మంచి ప్రాంతం అండి. ఎర్రగొండపాలెం అనేది అద్భుతమైన కష్టజీవులు నివసించేటటువంటి ప్రాంతం, గొప్ప ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి ప్రాంతం, మంచి కొండల నడుమ అందమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో కానీ ఏవన్నా వ్యవసాయ ఆధారిత వ్యవస్థలను కానీ ఏర్పాటు చేయగలిగితే ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటటువంటి అవకాశం ఉంది. ఆ వైపుగా అడుగులు వేస్తున్నాం. రవాణా వ్యవస్థని ఆధునీకరించడంతో అవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి రోడ్డు నిర్మాణానికి సంబంధించి దోర్నాల నుంచి కనెక్టివిటీ కావచ్చు, త్రిపురాంతకం నుంచి కనెక్టివిటీ కావచ్చు, ఎర్రగొండపాలెం నుంచి వివిధ ప్రాంతాలకి కనెక్టివిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. అప్రూవ్ ఉన్నటువంటి రోడ్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా మేము కంప్లీట్ చేస్తాం. ఒకటే సార్, ఈ ఎర్రగొండపాలెంలో గతంలో ఎవరైతే పరిపాలించారో ఎవరు ఇక్కడ ఉండి పరిపాలించినటువంటి పరిస్థితి లేదు. నేను ఈ 3 నెలల్లోనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నా, ఇక్కడే ఉంటున్నా, ప్రజల మధ్యలోనే ఉంటాను. రేపు కూడా ప్రజల కోసమే పనిచేస్తాను. ప్రజల కోసం ఏం కావాలన్నా ఎప్పుడు అందుబాటులో ఉండి మా ఆఫీస్ ద్వారా, మా పార్టీ ద్వారా, మా ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల్ని పరిష్కరిస్తాం. సో ఒక విధంగా ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించి హాస్పిటల్స్ అంటే దాదాపుగా వైద్య రంగంలో ఇక్కడ చాలా కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంది అని చెప్పేసి కూడా ప్రజల నుంచి ఒక వాదన వినపడుతుంది. 2024 ఎలక్షన్స్లో మీరు ఒక విజయదుందుబి మోగిస్తే మీ పార్టీ తరఫు నుంచి ఇక్కడ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్స్ ఎక్కువగా డెవలప్మెంట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారు? అది అక్షరాల తప్పండి. ఇవాళ మీరు ఇక్కడి నుంచి మీరు 500 మీటర్ల దూరంలోనే మీకు బ్రహ్మాండమైన నూతనంగా నిర్మించబడ్డటువంటి హాస్పిటల్ ఉంది. దానిలో అన్ని ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి. అది ఫస్ట్గా మీరు గమనించండి. రెండవది విలేజ్ క్లినిక్ వ్యవస్థ తీసుకురావడం వలన విలేజ్ క్లినిక్స్లో అన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్కి లేదా చెక్ చేయడానికి కావాల్సినటువంటి పరికరాలతోటి వాళ్ళు వెళ్ళి అక్కడి నుంచి అక్కడ అందుబాటులో లేనటువంటి చికిత్సలు కానీ లేకపోతే ఏదన్నా వాటిని గుర్తించేటటువంటి టెస్టులు కానీ ఆ పక్కన ఉన్నటువంటి హాస్పిటల్స్కి వాళ్ళని పంపించేసి వాళ్ళకి దీర్ఘకాలికంగా ఏదైనా షుగర్, బీపీ లాంటి జబ్బులు కూడా ఉంటే వాళ్ళకి ట్యాబ్లెట్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం పార్టీ మాదండి. సో వైద్య వ్యవస్థ గురించి మాట్లాడే హక్కు ఈ దొంగల జోడీకి లేనే లేదు. ఎందుకంటే 60,000 ఖాళీలు వైద్య వ్యవస్థలో ఉంటే మేము భర్తీ చేశాం. 60,000 ఖాళీలు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని అంతమంది నైపుణ్యం కలిగినటువంటి స్పెషలైజ్డ్ డాక్టర్స్ని రిక్రూట్ చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇది మాకే దక్కింది. మీరు చూడండి ఎంతమందిని 1,00,000కు పైగా జీతం కలిగినటువంటి వ్యక్తుల్ని అపాయింట్ చేశామో గత 5 సంవత్సరాల్లో. ఒకసారి గమనించండి. పేదల వైపున నిలబడ్డటువంటి పార్టీ ప్రభుత్వం మాది. 25 లక్షల ఆరోగ్యశ్రీ బీమా సౌకర్యం కల్పించినటువంటి ప్రభుత్వం పార్టీ మాది. పోటీ పడేది కాదు. చరిత్రలో ఇప్పటి వరకు ఏ దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా 25 లక్షల బీమా సౌకర్యం ఇచ్చినటువంటి ప్రభుత్వాలే లేవు. ఇది మాకే దక్కుతుంది. 3,000 ఇచ్చినటువంటి పెన్షన్ ఇచ్చిన చరిత్ర లేదు. దేశంలో అత్యధికంగా సామాజిక పథకాల కోసం ఖర్చు చేస్తున్నటువంటి ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. 24,000 కోట్ల రూపాయలతోటి పెన్షన్స్ 66,48,000 మందికి ఇచ్చాం. గతంలో తెలుగుదేశం పార్టీ టైంలో 1,500, 2,000 ఇవ్వడానికి వాళ్ళు 33 లక్షల మందికి ఇచ్చారు. మేము 66,48,000 మందికి ఇచ్చాం. అంటే డబల్. వీళ్ళు ఇలాగ 4,000, 5,000 అని చెప్తారు, సగానికి తగ్గిస్తారు. అప్పుడు ఎంత పడ్డట్లండి? 6,000, 7,000 ఇచ్చినట్లు. ఎంత ఖర్చు చేస్తున్నాం, ఎంతకు మందికి చేస్తున్నాం అనేది ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప ఒక అమౌంట్ నలుగురికి ఇచ్చి నలుగురిది ప్రచారం చేసుకొని అందరికీ ఇస్తున్నట్టుగా కలరింగ్ ఇవ్వడం అనేది తప్పు. కాబట్టి ఇలాంటి తప్పుడు వాదనల్ని మీరు ఖచ్చితంగా బయటికి తీసుకురావాలి, ప్రజలకి చైతన్యవంతుని చేయాలి. ఇవాళ తెలుగుదేశం ప్రకటించినటువంటి మేనిఫెస్టో మొత్తం బూటకపు మేనిఫెస్టో. దానిలో 80% మేము అమలు చేస్తున్నటువంటి పథకాలకి పేర్లు మార్చి జగనన్న విదేశీ విద్య ఉండి 1,20,00,000 రూపాయలు ఫీజులు కడుతుంటే మేము 5 లక్షలు 10 లక్షలు ఫీజులు కట్టలేని చరిత్ర ఉన్న తెలుగుదేశం ఇవాళ మళ్ళీ విదేశీ విద్య గురించి మాట్లాడుతుంది.
వ్యవసాయం చేసే ప్రతి పంటకి బీమా చెల్లిస్తున్నటువంటి ప్రభుత్వం మాదైతే ఇవాళ ఈ గతంలో ఎప్పుడు ఇవ్వనటువంటి వాళ్ళు ఇవాళ మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ ఒక తప్పుడు వాదన, మభ్యపెట్టే వాదన తప్ప ఇంకోటి కానే కాదు. కాబట్టి మేనిఫెస్టో భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా మేము అమలు పరిచాం. 129 హామీల్ని నెరవేర్చిన చరిత్ర మా ప్రభుత్వానిది. కాబట్టి చెప్పేది చేసేది ఒకటే ఉంటుంది. చంద్రబాబు నాయుడు లాగా చెప్పేది ఒకటి, చేసేది శూన్యం కానే కాదు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపున మద్దతు నిలుస్తున్నారు. బ్రహ్మాండంగా 175 నియోజకవర్గాలు గెలవబోతున్నాం. సంక్షేమ పథకాలు ఒకవైపు మంచి హైప్లో ఉన్నాయి. తర్వాత అదే అట్ ది సేమ్ టైం తీసుకుంటే అభివృద్ధి కూడా ఇవి రెండు కళ్ళ లాంటివి అని చెప్పేసి మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం తరఫు నుంచి కూడా. కానీ సంక్షేమ పథకాల సైడ్ నుంచి చాలా ప్రజాస్పందన మంచిగా ఉంది. కానీ ఈ అభివృద్ధి పరంగా తీసుకుంటే ఈ 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి జరగలేదని చెప్పేసి కొంచెం వాదన ఉంది. సో దీని గురించి 5 తప్పుడు ఛానళ్ళు చెప్పినంత మాత్రం నిజమవుతుంది కదా. అది రాడిసన్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ మా ప్రభుత్వంలో ఏర్పడ్డాన్ని ఇంకో ప్రభుత్వంలో ఏర్పడలేదు. సెంచరీ ప్లైవుడ్ కానీ, అమూల్ కానీ, అలాగే ఎకోమా టైర్ల కంపెనీ కానీ, ఇవన్నీ మా ప్రభుత్వంలో వచ్చినటువంటి కంపెనీలు. మోడీ గారు విదేశీ పర్యటనలో భాగంగా భారతదేశానికి వచ్చిన కియా కంపెనీని తన ఖాతాలో వేసుకొని తప్పుడు వాదన చేసేటటువంటి తెలుగుదేశం పత్రికలు, తెలుగుదేశం నాయకులు మాట్లాడే మాటలు తప్ప వాటిలో నిజాలు లేవు. జిఎస్డిపి ఎందుకు పెరిగింది? ఏ అభివృద్ధి లేకపోతే జిఎస్డిపి ఎలా పెరిగింది? తలసరి ఆదాయం ఎలా పెరిగింది? కాబట్టి ఇవి ముఖ్యం. ఖచ్చితంగా అభివృద్ధి జరిగింది కాబట్టే ఈ నమూనాలు, ఈ యొక్క పర్సంటేజెస్ పెరిగాయనేది వాస్తవము. 4 పోర్టుల నిర్మాణం చరిత్రలో ఉందా? 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చరిత్ర చూసిందా? 10 హార్బర్ల నిర్మాణం చరిత్ర చూసిందా? ఇవన్నీ మా ప్రభుత్వంలో జరుగుతుంది. ఇదన్నీ డెవలప్మెంట్ కాదా? కాబట్టి కళ్ళు లేని కబోదులు, అబద్ధాలు మాట్లాడి రాజకీయం చేసే తప్పుడు నాయకులు మాట్లాడే మాటలే తప్ప 3 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనా పోయినా కూడా మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ఏ రాష్ట్రానికి తీసిపోని విధంగా నడిపినటువంటి చరిత్ర మన ప్రభుత్వానికి. తెలంగాణ లాంటి బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి రాష్ట్రం 12,000 కోట్లు మాత్రమే పెన్షన్స్కి చెల్లిస్తే, రాజధాని ఆదాయం లేకపోయినా కూడా 24,000 కోట్లు వెచ్చించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. 70,000 కోట్లు విద్యా వ్యవస్థ మీద, ఓటు రానటువంటి బిడ్డలపై ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. కాబట్టి మాకు ఎవరు సాటి కాదు, పోటీ కాదు. అందుకే సింహం సింగిల్గా వస్తుంది. ఈ మిగిలినటువంటి వాళ్ళకి ఏం పేరు పెట్టుకుంటారు? వాళ్ళు గుంపుగా వస్తున్నారు, మందగా వస్తున్నారు. ఖచ్చితంగా ఆ గుంపుల మందని ఓటనే ఆయుధంతో ఖచ్చితంగా ఓడిస్తాం. ఈ ఎన్నికల యుద్ధంలో విజయభేరి మోగిస్తాం. కూటమి వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందంటారా? ఏం కూటమి? ఓట్లు లేనటువంటి వాళ్ళందరూ కలిస్తే కూటమి అని పేరు పెట్టుకుంటే ఓట్లు పడతాయా? చంద్రబాబు నాయుడు యొక్క జెండాకున్న అజెండా ఏంటి? జనసేనకున్న జెండాకున్న అజెండా ఏంటి? మతపరమైన రాజకీయాలు చేసేటటువంటి బీజేపీకి ఉన్నటువంటి జెండాకున్నటువంటి అజెండా ఏంటి? వాళ్ళు 3 జెండాలు కలిపి వస్తున్నప్పుడు ఏ జెండాకు ఓటేయాలి? ఈ ముగ్గురు కలిసి వస్తున్నప్పుడు ఎవరిని చూసి ఓటేయాలి? ఎవరి చిత్తశుద్ధి ఏంటి? ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేసినటువంటి బీజేపీని ఎందుకు నమ్మాలి? ఒక రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విడదీసి నష్టపరిచినటువంటి కాంగ్రెస్ని ఎందుకు నమ్మాలి? ఏమీ చెయ్యనటువంటి బీజేపీతోటి కలిసి ప్రభుత్వాన్ని నడిపి దగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు కోట్లు దండుకొని 100 కేసుల్లో బుక్ అయి నేరస్తుడిగా లేదా అనుమానితుడిగా ఆయన జైలుకి వెళ్ళొచ్చి ఇవాళ ఆయన బయటకు వచ్చి రేపు పొద్దున మళ్ళీ ఏదో చేస్తారంటే ప్రజల నంబరు. రాజకీయంలో వ్యాపారాన్ని తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడే కానే కాదు. కాబట్టి వారికి ఎలాంటి నీతి లేదు, కాబట్టి ఎలాంటి సిద్ధాంతాలు లేవు, కాబట్టి వాళ్ళని ప్రజలు నమ్మరు. థ్యాంక్ యూ. ఈ నియోజకవర్గానికి సంబంధించి మీ గెలుపు అవకాశం ఏ విధంగా ఉండబోతుంది? ఎన్ని వేల మెజార్టీతో మీరు 2024 ఎలక్షన్స్ లో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి లేదు, ఉండపోదు కూడా. 25 సంవత్సరాలు వైఎస్ఆర్ జెండా ఈ గడ్డపై రెపరెపలాడుతుంది. దీనికి పోటీ వచ్చేటటువంటి పార్టీ లేనే లేదు. మేము మంచి చేసి ఓటు అడుగుతాం, ఇక్కడ మంచిని చేశాం కాబట్టే గెలుస్తామని నమ్మకంగా చెప్తున్నాం. గత మెజారిటీని బద్దలు కొట్టి బ్రహ్మాండమైన మెజారిటీని ఇక్కడ కైవసం చేసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించి గతంలో అభివృద్ధి ఏ విధంగా ఉండింది, ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో వైసీపీ విజయదుందుబి మోగిస్తే ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించి మనం అభివృద్ధి బాటలో నడిపిస్తాం ఈ నియోజకవర్గాన్ని చెప్పేసి తాటిపట్టి చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్నారు. మరి నాడు నేడుకు సంబంధించి ఏ విధంగా ఉండింది గతంలో, ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వారు చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. 2024 ఎలక్షన్స్కు సంబంధించి విజయదుందుబి మోగించి వైసీపీ ఎమ్మెల్యేగా నేను ఇక్కడ కొనసాగుతాను, అత్యధిక మెజార్టీతో నేనే వస్తాను అని చెప్పేసి బల్లగుద్ది ఒక్క నుంచి చెప్తున్నారు తాటిపత్తి చంద్రశేఖరరావు. సో 1TV పర్సన్ శ్రీనివాస్తో అర్జున్. ముఖాముఖి